వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత జాతీయ రాజకీయాల్లో సంచలనం నమోదు కాబోతున్నాయా? మోదీ 4.0 లక్ష్యంగా అనూహ్య నిర్ణయాలు ఉండబోతున్నాయా? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రమోషన్ లభించబోతుందా? ప్రధానంగా ఇదే వాదన జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. భారత ఉప ప్రధానమంత్రిగా అమిత్ షా అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తు కోసం మోదీ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. కేబినెట్ ప్రక్షాళనలో ఈ మార్పు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా పార్టీలో బలమైనటువంటి నాయకుడిగా అమిత్ షా ఎదిగారు. అత్యధిక కాలం కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి రికార్డు కూడా ఆయన సొంతం. తాజాగా వచ్చేటువంటి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కీలకమైనటువంటి మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంతో పాటుగా ఎన్నికల టీంను అంటే ఎలక్షన్ క్యాబినెట్ ను ఈసారి ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలక నేతలను బయటకు తప్పించడం, పార్టీ పరంగా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించడం, ఇప్పటికీ వివాదాస్పదంగా పనితీరు సరిగా లేనటువంటి మంత్రుల్ని కూడా తొలగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఎన్నికల రాష్ట్రాలకు సంబంధించి కూడా కేబినెట్ లో ప్రాధాన్యతను పెంచడం, పలు రాష్ట్రాలకు మంత్రివర్గంలో కీలకమైనటువంటి స్థానాన్ని కల్పించడం, ఇలాంటి కీలక నిర్ణయాలు మోదీ 4.0లో ఉండబోతున్నాయి. కానీ తాజాగా రాబోయేటువంటి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి కేంద్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా, దేశంలో అత్యధికమైనటువంటి స్థానాలను కైవసం చేసుకునేటువంటి పార్టీగా బీజేపీను ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ అధిష్టాన పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ అదేవిధంగా సహకార శాఖ మంత్రులుగా ఉన్నటువంటి అమిత్ షాకు ఈసారి భారత ఉప ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లుగా సమాచారం. భారత ఉప ప్రధానమంత్రిగా చివరిగా ఎల్కే అద్వానీ ఎన్డీఏ హయాంలోనే పనిచేశారు. దాని తర్వాత యూపీఏ హయాంలో భారత ఉప ప్రధానమంత్రి పదవిని కూడా భర్తీ చేయలేదు. ఇంతకు ముందు మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండడం, అదేవిధంగా ఎల్కే అద్వానీ వరకు కేవలం 5-6 మాత్రమే ఉప ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో పర్యాయం బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత లోక్సభ డిప్యూటీ స్పీకర్ తో పాటుగా భారత ఉప ప్రధానమంత్రి పదవులు, ఈ రెండు పదవులను కూడా భర్తీ చేయనటువంటి సందర్భాలనే మనం చూసాం. కానీ ఈసారి అమిత్ షాతో ఆ పదవిని భర్తీ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేది మాత్రం ఢిల్లీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఢిల్లీలో తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి తంతు కూడా ప్రధానంగా అనిల్ చంద్ర షా బీజేపీలో ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఎదిగారు. భారత రాజకీయ వ్యవస్థలో అత్యధిక కాలం కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రధానంగా అహ్మదాబాద్ లో ఆర్ఎస్ఎస్ స్వయం దీనికి సంబంధించి కూడా కీలకంగా పనిచేయడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గుజరాత్ లో ఉన్నటువంటి పరిచయాలు, ఏబీవీపీ విద్యార్థి విభాగాల్లో రాజకీయాలు చురుగ్గా ఉండడం, అట్ ద సేమ్ టైం 1991 లోక్సభ ఎన్నికల్లో ఎల్కే అద్వానీ గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఆ ప్రచార బాధ్యతలను అమిత్ షా చేజెక్కించుకున్నటువంటి ఆయన చేసినటువంటి ప్రతిభావంతమైనటువంటి రాజకీయ ఫలితాలు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గుజరాత్ లో బీజేపీ బలోపేతంలోను, దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి రావడంలోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. దేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రతి నిర్ణయం వెనకాల మోదీ షా ఈ ఇద్దరి ద్వయం ఉంది అనేది మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పటికే చర్చనీయాంశంగా మారినటువంటి పైన మనం చూస్తున్నాం. ప్రధానంగా ఆర్టికల్ నెంబర్ 370 రద్దులో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించడంలో కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా కీలకమైనటువంటి రోలే పోషించారు. ఇది భారత రాజకీయాల్లో అతిపెద్ద చారిత్రాత్మకమైనటువంటి మలుపుగా కూడా మనం చూసాం. దీంతో పాటుగా పౌరసత్వ సవరణ చట్టం సిఏఏకి సంబంధించి కూడా ఈయన ఆధ్వర్యంలోనే ఇంప్లిమెంట్ చేసినటువంటి ఐపీసీ సిఆర్పిసి స్థానంలో బిఎన్ఎస్ అదేవిధంగా సరికొత్త వీటి చట్టాలు తీసుకురావడంలో కూడా అమిత్ షా కీ రోల్ పోషించారు. అంటే వివాదాలు ఉన్నప్పటికీ, వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కీలకమైన సంస్కరణలు తీసుకురావడంలో మోదీకి సహచరుడిగా అమిత్ షా కీలకమైన బాధ్యతలు అప్పగించారు. అట్ ద సేమ్ టైం ఆ బాధ్యతలు నెరవేర్చారు. ఇది భారత రాజకీయాల్లో బీజేపీ పెద్దల్లో అధిష్టానం చర్చలో, అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్ వర్గాల్లో విస్తృతంగా ఉన్నటువంటి ఒక నానుడి. ఇప్పుడు అమిత్ షాకు భారత ఉప ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టబోతున్నారా? రాబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో అమిత్ షాకు ప్రమోషన్ లభించబోతుందా? ప్రధానంగా బీజేపీ దేశవ్యాప్తంగా మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే 3 పర్యాయాలు కంప్లీట్ చేసుకున్న మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి దిశగా స్పష్టమైనటువంటి మెజార్టీని చేజెక్కించుకోలేకపోవడం, మిత్ర పక్షాల సహాయంతో సంకీర్ణ ప్రభుత్వం పైన ఆధారపడినటువంటి వైనాన్ని మనం చూసాం. కానీ అమిత్ షా నాయకత్వంలో వచ్చేటువంటి ఎన్నికల్లో కీ రోల్ పోషించాలి. అట్ ద సేమ్ టైం మోదీ షా ద్వయం బీజేపీకి ఒక భవిష్యత్తు బలమైనటువంటి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకే 1500 రోజుల మాస్టర్ ప్లాన్
రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం బెంగాల్లో ఎలాంటి ఫార్ములా అయితే ఇంప్లిమెంట్ చేశారో దేశ రాజకీయాల్లో కూడా అలాంటి ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం పోలింగ్ బూత్ స్థాయి బలోపేతంగా కూడా అమిత్ షా తీవ్రంగా చర్చించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా అమిత్ షా నాయకత్వంలో బీజేపీ బలోపేతం అవుతుంది అనేది మాత్రం ఆర్ఎస్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నటువంటి ప్రధాన అంశం. ఇప్పుడు మోదీ భారత ఉప ప్రధానమంత్రిగా అమిత్ షాకు నిజంగా పగ్గాలు అప్పగించబోతున్నారా? వచ్చే కేబినెట్ విస్తరణలో అమిత్ షా కేంద్ర హోంశాఖతో పాటుగా భారత ఉప ప్రధానమంత్రి పదవిని కూడా తీసుకోబోతున్నారా, ఇవ్వబోతున్నారా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇక్కడే ఒక విషయం గమనించాలి. భారత రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి పదవి, ఉప ప్రధానమంత్రి పదవుల గురించి స్పష్టత లేదు. ఇవి కేవలం మంత్రివర్గంలో ప్రధానమంత్రి తర్వాత రెండో స్థానంలో ఉండేటువంటి వ్యక్తులకి మాత్రమే ఇస్తున్నారు అనేటువంటి ఒక నానుడి, ఒక సాంప్రదాయంగా మాత్రమే కొనసాగుతుంది. భారత రాజ్యాంగ వ్యవస్థలో ఉప ప్రధానమంత్రి పదవి లేనప్పటికీ కానీ మొట్టమొదటి ఎన్నికలు జరిగిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఇవ్వడం, దాని తర్వాత చరణ్ కి ఇవ్వడం, ఈ తర్వాత అంటే చౌదరి చరణ్ సింగ్ కి ఇవ్వడం, ఇలా కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా భారత ఉప ప్రధానమంత్రి పదవి మరి ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో నిర్వహించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ రీసెంట్ గా బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా కేంద్ర కేబినెట్ లో చేరబోతున్నటువంటి నితీష్ కుమార్ కు కూడా ఉప ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టాలంటూ ఆ పార్టీ దగ్గర నుంచి డిమాండ్ వచ్చినటువంటి వైనం. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే నితీష్ కుమార్ కి ఉప ప్రధానమంత్రి ఇవ్వాలి అంటూ బీహార్ లో ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేసినటువంటి వైనం. జేడీయూతో పాటుగా ఆర్జేడీ కూడా ఇదే అంశంతో ముందుకు వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలకి కన్నా స్వపక్షంలోనే ఒక బలమైనటువంటి సంకేతంగా ఉప ప్రధానమంత్రి పదవిని అమిత్ షా కట్టబెట్టేటువంటి ఆలోచన చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో అయితే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి రాబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో పెను మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి. నిజంగా జాతీయ రాజకీయాల్లో సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? 2029 ఎన్నికలు అంటే మోదీ 4.0 లక్ష్యంగా ఈ అనూహ్య నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఉప ప్రధానమంత్రి పదవి అంటూ ప్రచారంలో వాస్తవం ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? భవిష్యత్తులో మోదీ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఛాన్స్ కూడా ఉంది. మరి కేబినెట్ ప్రక్షాళనతో ఈ మార్పు ఉండేటువంటి ఛాన్స్ ఉందంటూ ఒక బలమైనటువంటి నాయకుడిగా పార్టీలో అమిత్ షా ఉన్నారు కాబట్టి, అత్యధిక కాలం కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి రికార్డు కూడా ఉంది కాబట్టి ఆయనను ఉప ప్రధానమంత్రి చేయాలి అని పార్టీలో విశ్వసనీయ వర్గాలు ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. నిజంగా ఇది కార్యరూపం దాల్చబోతుందా? ఉప ప్రధానమంత్రిగా అమిత్ షా నియమించబోతున్నారా లేదా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్డీఏ పక్షాలందరినీ కూడా మెప్పించి అమిత్ షాను కేంద్ర హోంమంత్రితో పాటుగా భారత ఉప ప్రధానమంత్రిగా ఎన్డీఏ వర్గాలు నియమించేటువంటి అవకాశం ఉంటుందా లేదా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.